హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వేరుశనగలు లేకుండా మామిడికాయ చట్నీ అండి. ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. ముందుగా ఒక 10 ఎండుమిర్చి ఇలా ఒలిచిపెట్టుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తీసుకోవాలండి. తర్వాత ఇంగువ, తర్వాత ఒక మామిడికాయ మీడియం సైజ్ మామిడికాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బా స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి మిరపకాయలు సిమ్లో వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఆవాలు, మెంతులు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఎండుమిర్చిని కొంచెం ఉప్పు వేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వెల్లుల్లి, మామిడికాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఉప్పు సరిపోలేదు, అందుకే కొంచెం సాల్ట్ వేశాను. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి రెబ్బ, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మామిడికాయ చట్నీని బాండీలో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. మా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.